8 ఏప్రిల్ 2026 స్థానిక 5 మార్కెట్ వద్ద ఐఎఫ్టీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ బొమ్మ వద్ద ప్రతిజ్ఞా దినం పాటిస్తూ జరిగిన సభలో ముందుగా భగత్ సింగ్ బొమ్మకు ఐఎఫ్టీయూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కోరాడ అప్పారావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ, జిల్లా నాయకులు కె జోజీ మాట్లాడారు. త్యాగపూర్త వీరోచిత స్వాతంత్ర పోరాటంలో ఏప్రిల్ 8వ తేదీ ఒక చిరస్మరణీయ రోజు అన్నారు. 1929లో ఆనాడు కార్మిక ఉద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వాణిజ్య వివాదాల బిల్లు, ట్రేడ్ డిస్ప్యూట్ బిల్లు మరియు ప్రజా భద్రతా బిల్లులకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి, అదే సమయంలో ఎవరు గాయపడకుండా ఉండడానికి జాగ్రత్త పడుతూ భగత్ సింగ్, బుటకేశ్వర్ దత్తులు కేంద్ర శాసనసభలో ఒక పొగ బాంబును విసిరారు. వారు కరపత్రాలు పంపిణీ చేసి వెంటనే అక్కడికక్కడ స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయారు. ఈ చర్య హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ చేసిన నిర్ణయానికి అనుగుణంగా చేపట్టారు. ఏప్రిల్ 8వ తేదీన ఆయన ఆనాటి బ్రిటిష్ అసెంబ్లీలో బాంబులు వేస్తూ ఎవరికి హాని కలగకుండా స్వచ్ఛందంగా లొంగిపోయారు. అది ఎందుచేతంటే ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఒక పక్క నుంచి కార్మిక ఉద్యమాలను, ప్రజా ఉద్యమాలను, స్వాతంత్ర పోరాట ఉద్యమాలను అణిచివేయడానికి ఆదేశాల ప్రకారమే బాంబులు అసెంబ్లీలో వేసి చెవిటి వారైనటువంటి బ్రిటిష్ వారికి ఈ యొక్క నినాదాలు వినిపించాలి. ఆ యొక్క వ్యతిరేక విధానానికి ఏదైతే పాల్పడుతున్నారో వాటిని అమలు చేయకుండా ఆపు చేయాలి, చెవిటి వారికి సైతం వినిపించాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు ఈ యొక్క వాణిజ్య వ్యతిరేక బిల్లులను, అలాగే ప్రజా ప్రయోజనాల బిల్లును ఆఫ్ చేసుకోవడానికి ఆనాడు ఈ యొక్క భూభాంగులు వేయడం, ప్రత్యేకంగా అరెస్ట్ అవడం, ఎవరికి హాని కలగకుండాను. అంటే ఈనాడు ఏదైతే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారు ఈరోజు దేశాన్ని వెళ్తూ ఉన్నారు. ఆ దేశాన్ని వేరే క్రమంలో స్వాతంత్ర ఉద్యమంతో కూడా సంబంధం లేకుండా ఉన్నటువంటి వారు ఈనాడు ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజు ఈ యొక్క కార్మిక వ్యతిరేక బిల్లులో అదే క్రమంలో ఈనాడు లేబర్ కోడ్ పేరుతో కార్మికుల్ని అణిచివేసి వాళ్ళ రక్త మాంసాలను